ఏమో ఎట్లా అందరూ నేనైతే మస్తున్నా, మీ అందరూ కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. మంచిగా లేకపోతే మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కంప్లీట్ అవుట్ ఆఫ్ ది టాపిక్ అనమాట. అంటే నాట్ రిలేటెడ్ టు ఫిట్నెస్. ఎందుకు అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేనంటే ఫిట్నెస్ ఫ్రీక్ని కాబట్టి, లైక్ నాది ఇదే ఫీల్డ్ కాబట్టి నేను 24/7 జిమ్ అని దీని కంటెంట్ అని దీని మీద ఉంటుంది. బట్ జనరలైజ్గా పీపుల్ మీరున్నారు ఇప్పుడు. సో చాలామంది ఎట్లా అంటే మా అంటే గంట సేపు వర్కౌట్ చేస్తారు. ఫుడ్ అంట రోజు తినేది తింటారు, అందులో ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. లైక్ సొసైటీ ప్రెషర్స్, రిలేషన్షిప్ పంచాయతీలో ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ ఎట్లా ఓవర్కమ్ చేయాలి లైఫ్లో అంటే, లైక్ ఇప్పుడు నేను కూడా చాలా వరకు ముందు నాకు నచ్చింది చేయకపోతుండే, నాకు నచ్చినట్టు ఉండకపోతుండే. లిటరల్గా చెప్పాలంటే ఎవరి ఎవరి కోసం వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కోసం వాళ్ళని సాటిస్ఫై చేస్తే చాలు అన్నట్టు లైఫ్ లీడ్ చేస్తుండే. బట్ పోయే ప్రాసెస్లో అర్థమైంది మనకు హ్యాపీనెస్ దొరుకుతలే అని. సో మీరు హ్యాపీగా ఉండాలంటే జనరల్గా ఏం చేయాలి, ఈ సొసైటీలో చెప్పే ముచ్చట్లు మాటలు ఎట్లా వదిలేయాలి అనేది మాట్లాడదాం జనరల్గా. అంటే నాట్ రిలేటెడ్ టు ఫిట్నెస్. ఇది ఎందుకు అంటే నాకు జస్ట్ ఫిట్నెస్ నాలెడ్జ్ ఇవ్వడం మంచిది అనిపిస్తుంది, ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు పీపుల్ లైక్ జనాలకి మోటివేషన్ కూడా ఇవ్వాలని కోరిక అనమాట. లైక్ ఎందుకు అంటే ఇప్పుడు నాతోనే ఒక పోరోడు జిమ్కి వస్తాడు, వానికి డైట్ కానీ వర్కౌట్ అవి అడిగినప్పుడు నేను చెప్తుంటా వానికి జిమ్ అంటే ఫుల్ ప్యాషనెట్. బట్ డ్యూ టు సొసైటీ వల్ల వాళ్ళ పేరెంట్స్ వాని మీద ప్రెషర్ ఎట్లా పెడుతారు అంటే, లైక్ అరే జిమ్తో ఏం రాదు నువ్వు చదువుకోవడం ఇంపార్టెంటే, కానీ చదువుతో పాటు మీకు నచ్చింది చేస్తే బ్యాలెన్స్ ఉంటుంది లైఫ్. సో లైఫ్ని బ్యాలెన్స్గా లీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లా లేదు. సో అందుకనే ఈ టాపిక్స్ మాట్లాడడం, వర్కౌట్ చేసుకుంటా జరా అంటే వ్యూస్ తక్కువ రావచ్చు, అసలుకే రాకపోవచ్చు. బట్ చూసిన వాళ్ళు ఎవరైనా అరే అరే ఐకుబాయ్ చెప్పింది జరా కొంచెం పాయింట్ ఉంది, వర్తే వినడం అని ఎవరో ఒకరు మోటివేట్ అవుతారు. దాంతో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఇట్లాంటివి చేసినప్పుడు ఫిట్నెస్ కాకుండా ఇది కూడా చేస్తున్నాం అన్నట్టు కూడా ఉంటుంది. సో ఇప్పుడే కలుపుకున్న జెప్టో కెఫే బాటిల్లో. అండ్ ఇంకోటి మన డైనమైట్ వల్ల కొత్త ఫ్లేవర్ వచ్చింది. అయ్యో మీరు చూస్తున్నట్టయితే వాటర్ మిలన్ ఐస్ అనమాట. లైక్ ఇది ఎట్లుందంటే చిన్నప్పుడు పెప్పర్మెంట్ తింటాం కదా, మనం పెప్పర్మెంట్ తినంగానే ఫస్ట్ తినగానే నార్మల్ ఉంటుంది, తర్వాత ఎండ్ అయ్యేటప్పుడు మింట్ ఇట్లా ఐస్లా ఉంటుంది చూడు, అట్లా ఇస్తుంది అనమాట. బాగుంది, ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో దీని ఒక లింక్ కూడా ఉంటుంది, ఒక శిలాజిత్ది ఇంకా దీనిది ఎవ్రీ బ్లాగ్లో పెడతా. సో పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ని దబాయించి కొట్టండి. కొనే ముందు IQ10 కోడ్ యూజ్ చేయండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అట్లనే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. సో సపోర్ట్ చేయండి. సో ఇది దాగి ఆర్మ్స్ వర్కౌట్ ఉంది నాది. సో ఆర్మ్స్ వర్కౌట్ చేసుకుంటా మాట్లాడదాం. చలో. సో ఇప్పుడే హ్యామర్ కలిసి ఇంకా రోప్ పుల్కాన్ కొట్టినా. సో మ్యాటర్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ నేను చెప్పిన ఈరోజు మొత్తం వీడియో మోటివేషన్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం అపార్ట్ ఫ్రమ్ ఫిట్నెస్ అని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సొసైటీ అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎదురుంటోళ్ళు, పక్కింటోళ్ళు, ముందరింటోళ్ళు, వీళ్ళ వల్ల మీ లైఫ్ బిస్కెట్ అయిపోతుంది బ్రో. ఎందుకంటే మీ లైఫ్లో మీకు వేరే ప్యాషన్స్ అని అందరికీ ఉంటాయి. ఒకరు గేమింగ్ కానీ, మ్యూజిక్ కానీ, రైటింగ్ కానీ,
స్పోర్ట్స్ అని చాలా థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు చేయకపోనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ సొసైటీలో ఉండే జనాలు. వీళ్ళ వల్ల మీరు ఏం చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు స్టడీసే ఇంపార్టెంట్, ఈ మ్యూజిక్ గేమింగ్ ఇట్లాంటి దాంట్లో మీకు ఏం రావు, మీ కొడుకుని కరెక్ట్గా పెంచండి, మళ్ళీ మిమ్మల్ని తలదించుకునేలా చేస్తారు అని చాలా మాటలు మాట్లాడతారు. దీనివల్ల మీ పేరెంట్స్ అది ఊహించేసుకుంటారు. ఆ ఫ్యూచర్ అమ్మో ఇట్లా అయిపోతుందేమో, మా కొడుకు ఇట్లా అయిపోతాడేమో, కూతురు ఇట్లా అయిపోతుందేమో అని ఊహించుకొని సీదా ఏం చేస్తారు, మీ మీద వచ్చి ప్రెషర్ పెడతారు. స్టడీస్ మీకు నచ్చదు కానీ ప్రెషర్ పెడతారు. ఆ ప్రెషర్లో మీరు తట్టుకోలేక చాలా వరకు కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం బాగా తట్టుకోగలుగుతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. సో అప్పుడు మీరు మా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో చాలా రిగ్రెట్ అవుతారు. అరే నా కొడుకుకి ఆ ప్రెషర్ పెట్టకుండా ఉంటే అయిపోతుండే, వాడు ఇప్పుడు కళ్ళ ముంగటైన ఉంటుండే కదా అన్నట్టు ఉంటుంది. సో అందుకనే చెప్తున్నా, మీ కొడుకుని కానీ కూతుర్ని కానీ ప్రెషర్ పెట్టకండి. వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో, ఏదైతే చేయాలనుకుంటారో దాంట్లో సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే రేపటి రోజు సక్సెస్ అయినప్పుడు అరే మా మమ్మీ డాడీ లేకపోతే, వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను అనేటోని లేను అనేది మాత్రం ఉంటుంది. ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎన్నో థింగ్స్ చేసిన. బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు సివిల్ ఇంజనీరింగ్లో జూనియర్ సైట్ ఇంజనీర్గా ఫోర్త్ ఇయర్ టైంలో జాబ్ చేసిన. దాని తర్వాత లాజిస్టిక్స్ బిజినెస్ చేసిన 1 year, తర్వాత 1 year చేసిన. దాని తర్వాత ఇన్ఫోసిస్లో 3 years జాబ్ చేసిన. ఎక్కడ స్టేబుల్ లేను, కానీ ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇప్పుడు దాకా మా పేరెంట్స్ నన్ను ప్రతి దాన్ని సపోర్ట్ చేసుకుంటారని వచ్చారు. ఏది చేయాలనుకుంటున్నా మనస్ఫూర్తిగా చేయి, హార్డ్ వర్క్తో చేయి, సో నీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. పైసలు ఇప్పుడు రాకపోవచ్చు కానీ రేపటి రోజు సంపాదిస్తావు నువ్వు, మాకు ఆ నమ్మకం ఉందని నన్ను గట్టిగా పుష్ చేశారు. అట్లాంటి పేరెంట్స్ ఉన్నందుకు నేను ఏ కాలంలో ఏ పుణ్యం చేసుకుని తెలియదు, కానీ అట్లాంటి పేరెంట్స్ ఉన్నందుకు మస్తు హ్యాపీ. సో అందరికీ నాలాగా అదృష్టం ఉండదు, కానీ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న జనాల వల్ల స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళని అవాయిడ్ చేయడానికి చూడండి, మీ ఇంటి దరిదాపుల్లో కూడా రానియకుండా చూడండి. అప్పుడు మీరు అనుకున్నది చేయగలుగుతారు, మంచిగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు భయ్, అంతే. ఎందుకంటే రియల్ చెప్తున్నా కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్లో మనకు తెలిసిన ఒక పోరోడే ఉండు జిమ్లా, వాడేంది జిమ్ అంటే ఇష్టం వానికి, ఇక్కడ ప్రశాంతత దొరుకుతుంది వానికి. వాడికి ఏమున్నా ప్రెషర్ ఏమున్నా సరే ఇక్కడ వచ్చి తీర్చుకుంటాడు. వాళ్ళ ఇంట్లో జిమ్కి పోతే కొడుతుర్రంట. అయ్యా వాడు డిగ్రీస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొడుతుర్రంట, అంత పెద్దోడైనా కొడుతుర్రంట జిమ్కి పోవద్దని. డైట్ నేను ఇట్లా నీట్గా తిందాం అనుకుంటున్నా అంటే కూడా తిడుతుర్రంట, కొడుతుర్రంట. వాడు ఇంట్లో ఒకటే అన్నాడు, నేనేమన్నా సిగరెట్ మందు గంజా గింజా ఇవేమన్నా తాగుతున్నా, నేను జస్ట్ జిమ్కి పోయి మంచిగా హెల్తీ ఫుడ్ తిందాం అనుకుంటున్నా, దీంట్లో కూడా మీరు ఇట్లా చేస్తున్నారు ఏంది అని ఒకటే మాట అన్నారంట. అట్లా అన్నా కూడా అంటే నువ్వు ఇది అవుతున్నావా ఏంది అని అడిగిరంట. అట్లున్నారు. ఇదంతెందుకు సొసైటీ వల్ల అంటే, నువ్వు ఇప్పుడు జిమ్కి పోయి నీ కాన్సన్ట్రేషన్ తప్పి రేపటి రోజు నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి ఇదైపోయి అదైపోయి అని అంటారు, కానీ మన స్టడీస్లో కూడా మంచిగా అవుతుందంట. సో మీరు ఫ్యూచర్ థింక్ చేయడంలో తప్పు లేదు, కానీ నెగిటివ్గా థింక్ చేయడంలో చాలా తప్పు ఉంది. ఎందుకంటే మీ కొడుకుని చాలా ప్రెషర్ పెడతారు. ఆ ప్రెషర్ పెట్టడం వల్ల వాడు ఎంత బాధపడుతుండో మీకు తెలియదు. కొడుకు కానీ కూతురు కానీ అట్లా చేయకండి. సో హోప్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ వీడియో చూస్తే అరే చెప్పింది పాయింటే, మా పేరెంట్స్ కూడా చెప్పి కన్విన్స్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అనే ఒక ఆలోచన అయితే వస్తుంది అనుకుంటున్నా, అందుకనే చేస్తున్నా. చెప్పినా కదా, అపార్ట్ ఫ్రమ్ ఫిట్నెస్ చాలా ప్రెషర్స్ ఉంటాయి లైఫ్లో, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ దాన్ని ట్యాకిల్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం పోయి ట్యాకిల్ చేయగలుగుతారా అంటే లేదు, బట్ కైండ్ ఆఫ్ పుష్ అనమాట. సో అట్లా. సో ఇంకా కొన్ని వర్కౌట్లని అవి చేసి మాట్లాడుకుందాం. చలో. సో ఇప్పుడే బార్బెల్ కలిసి ఇంకా రోప్ పుష్ డౌన్ అయిపోయింది. సో రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం అనుకున్నా. ఎట్లా అంటే, ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకోరు, నేను బీటెక్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్లో ఉండే.
నాకు బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయినప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు ఎట్లుండే అంటే, నేను ఫుల్ మంద అవుతుండే, తాగి అవుట్ అయిపోయి గుండెని ఇట్లా కొట్టుకొని అరే నా పిల్ల అని ఏడుస్తుండే. ఇంకోటి నా పక్క బెంచ్లోనే ఉంటుండే. అమ్మ అందరితో మాట్లాడి నాతో మాట్లాడకపోతే ఎంత బాధ ఉంటుండే అంటే అది అలగ్ సీన్స్. అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయలేను ఆ టైంలో. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండే కాబట్టి నేను కొంచెం ఓవర్కమ్ చేసిన. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్లో కూడా ఉత్తిగానే లైక్ లవ్ చేసుకుంటారు, ఇంత సర్టెన్ టైం రిలేషన్షిప్లో ఉంటారు, సెక్స్ అయిపోతుంది, వర్జినిటీ కోల్పోతారు. ఏమైందంటే నీ మీద ఫీలింగ్స్ పోయినాయి, బ్రేకప్ అంటారు. వాడు అని ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేసినా లేకపోతే ఒక అబ్బాయి సిన్సియర్గా లవ్ చేసినా ఎంత బాధపడుతున్నారు అంటే, కొంతమంది రీసెంట్ టైంలో సూసైడ్ కూడా చేసుకునే చూసిన నేను. అరే నీ అమ్మ ఏంది రిలేషన్షిప్ ఇంత షిట్ థింగ్స్ ఉన్నాయి. సో ఎవరెవరైతే రిలేషన్షిప్లు ఉన్నారో వాళ్ళకి ఒక అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మీ పేరెంట్స్ ఉంటారా, వాళ్ళు మీ ఫస్ట్ ప్రయారిటీ. జిందగీలా నువ్వు రిలేషన్షిప్లు ఉన్నా, 2-3 సంవత్సరాలు ఉన్నా, 5 సంవత్సరాలు ఉన్నా, 6 సంవత్సరాలు ఉన్నా, మీ మమ్మీ డాడీయే ఫస్ట్ ప్రయారిటీ. నువ్వు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, లేదంటే అరే నాకు ఎందుకు ఈ జిందగీ అనుకొని ఏదైనా చేసుకుందాం అనుకున్నా, మీ మమ్మీ డాడీ నీకు గుర్తు రావాలి. నిన్ను కానీ 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు నేను ఇంత కష్టపడి అప్పులు చేసి చదువుపిచ్చి ఇంతగానం చేస్తే, నిన్న మొన్న వచ్చిన పిల్ల లేకపోతే పిల్లోని గురించి నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే, వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతికితే ప్రతిరోజు అరే నా కొడుకు నా కూతురు అని తలుచుకుంటా బాధపడుతూ చచ్చిపోతారు. ఆ బాధని మాత్రం మీ పేరెంట్స్కి తేకండి. ఇట్లాంటి రిలేషన్షిప్లు ఉంటే, అంటే మీకు రిలేషన్షిప్ అరే పెళ్ళి చేసుకుంటాం మేము పక్కా అవుతుంది అనే థాట్ ఉంటేనే రిలేషన్షిప్లకి దిగుర్రి. లేదు టైం పాస్ చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే రిలేషన్షిప్ చేయకండి, అసలు లవ్ చేయకండి. పక్క అండ్ లివ్ చేయాలనుకుంటే రిలేషన్షిప్లో కూడా ఇట్లాంటి జోలికి పోకండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సిన్సియర్గా ఉన్నా, వాళ్ళు సిన్సియర్గా ఉండకపోవచ్చు, వాళ్ళు ఉన్నా నువ్వు ఉండకపోవచ్చు. ఈ సిన్సియారిటీ అనేది ఉండదు. ఈ మధ్యకాలంలో అయితే నేను తక్కువ చూసిన. సో ఫస్ట్ మీ పేరెంట్స్ గురించి ఆలోచించరు. ఇది నా బెస్ట్ అడ్వైస్ ఫర్ రిలేషన్షిప్లో ఎవరు ఉన్నారు. ఎందుకంటే మమ్మీ డాడీ లేకపోతే నువ్వు ఏడుంటావు భయ్, నువ్వే ఉండవు. నేను అంటే మీరు అనొచ్చు చెప్పుడు ఏ ఫేస్ చేస్తాను తెలుసు అంటే, నేను కూడా ఫేస్ చేసిన ఒక టైంలో నాకు కూడా థాట్ వచ్చింది. కానీ మా మమ్మీ డాడీ ఏమైపోతారు, మా మమ్మీ డాడీ లేకపోతే నేను నీ భూమి మీద కూడా రాకపోతుండే. గట్లా అంటోని నాకెందుకు ఈ థింగ్స్, ఈ రిలేషన్షిప్ ఎందుకు అని మూవ్ ఆన్ అయినా, ట్రై చేసినా, పుష్ చేసుకున్నా, ఒక టైంకి మూవ్ ఆన్ అయిపోయినా. సో అందుకనే దాని తర్వాత అనుకున్నా ఈ రిలేషన్షిప్లకు పోవద్దు, లవ్ జోలికి పోవద్దు అనుకున్నా. ఇప్పుడు జిమ్ అనేది నా లవ్ అనమాట. ఎప్పుడు ఈడ ఒక 3-4 గంటలు వచ్చి స్పెండ్ చేస్తే చాలు, సుకున్, ఆ డే మంచిగా అయిపోతుంది. అట్లా అనమాట. సో ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, చాలామంది చాలా రకాలుగా చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ థింగ్స్, లవ్ అని, లస్కా అని. ఒకటే ఈ మధ్యకాలంలో ట్రూ లవ్ అనేది అరుదుగా చూస్తున్నాను నేనైతే. అరుదుగా చూసే ఎప్పుడంటే పురాణ టైంలో, అంటే పాత రోజులల్లో మనకి అరుదుగా కనపడుతుండే ఇట్లాంటివి థింగ్స్. ఏంటిది, ఈ లవ్ అనేది కానీ ప్యూర్ థింగ్స్ అనేవి అరుదుగా కనపడతాయి. ఇప్పుడు అట్లా లేవు, ప్యూరిటీ లేదు, ఏం లేదు, అంత షిటీయే. సో అర్థమైంది అనుకుంటున్నా. అక్కడే ఉంటా హ్యాపీ. అండ్ వర్షం పడుతుంది, వెదర్ క్రేజీ ఉంది. ఒకప్పుడు ముందేందంటే ఇట్లాంటి వెదర్ ఉన్నప్పుడు బజ్జీ, పకోడీ, గీకోడి తింటుండే. ఇప్పుడు ఏం తింటలేము. రైస్, చికెన్ వేడి వేడికి ఏది ఉన్నా సుఖంగా తినొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, లైక్ లైఫ్లో నచ్చింది చేయడం ఎందుకు ఇంపార్టెంటో చెప్తా. సో ఇప్పుడు నేనున్న కరెంట్లీ లైక్ పాస్ట్ 3-4 months బ్యాక్ నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తుండే. అది నచ్చింది కాదు, ఇష్టపడి చేయకపోతుండే. ఏదంటే లైక్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఇన్కమ్ అని చేస్తుండే. దాంట్లో ట్రావెల్ చేసినప్పుడు కానీ, అక్కడ వర్క్ చేసినప్పుడు కానీ, అరే ఎందుకు చేస్తున్నారా అని మెంటల్ ప్రెషర్ తప్ప ఏమీ లేదు. దాని తర్వాత లైక్ దాని ముందు కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన.
కంటెంట్ స్టార్ట్ చేసిన రీచ్ ఏదో లైక్ 2 years తర్వాత ఇప్పుడు ఒక 30K ఫాలోవర్స్ మెల్లగా గ్రో అవుతున్నాం. ఇట్స్ ఓకే, మనకి స్టేబుల్ ఒక బ్రాండ్ ఉంది, లైక్ 2 బ్రాండ్లు ఉన్నాయి. అవి మరీ అంత పే చేయకపోయినా ఓకే పే చేస్తావు, ఓకే పే వస్తుంది, ఆన్లైన్ ట్రైనింగ్ అది నడుస్తుంది. సో ముందుకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ అయిందంటే ఇన్కమ్ సైడ్కి పెట్టేసేయండి. ఇది నచ్చిన పని, అది నచ్చని పని. ఇప్పుడు నచ్చిన పని వేసుకుంటా నా ఫేస్లో ప్రతిరోజు స్మైల్ ఉంటుంది, ప్రతిరోజు నేను హ్యాపీగా ఉంటా. ప్రతిరోజు జిమ్లో అడుగు పెట్టగానే చాలరా బాబు జిమ్కి రీచ్ అయినాం, ఇంకా చాలు వర్కౌట్ చేస్తాం అనే ఒక హ్యాపీనెస్ దొరుకుతుంది అనమాట. అదే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు అమ్మ ఈరోజు పోవాలన్నారా, అబ్బా పోకపోతే మన అవుతుందారా, లీవ్ పెట్టుకుందామారా, ఏం జాబ్ రా అని అనుకుంటుండే. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది నచ్చింది కాబట్టి నేను రాత్రి అయినా చేస్తా, మధ్యరాత్రి వచ్చి ఏమన్నా ఇది చేస్తా, ఎందుకంటే నచ్చింది కాబట్టి. సో ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటి అంటే మీ లైఫ్లో మీరు మీ పేరెంట్స్ కోసం కొన్ని థింగ్స్ చేస్తారు, చేయడంలో తప్పులేదు, వాళ్ళ కోసం చేయడంలో తప్పులేదు. అట్లనే మీకు నచ్చిన థింగ్ కూడా ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయండి. అంటే దాన్ని చేయడం కూడా, దాన్ని కూడా మీ లైఫ్ మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు అది జిమ్ అయినా ఉండొచ్చు, మ్యూజిక్ అయినా ఉండొచ్చు. వాళ్ళకి మీ పేరెంట్స్కి తెలియకుండా మీకు నచ్చిన ప్యాషన్ కూడా ఫాలో అవ్వచ్చు. దాంట్లో ఏంటి అంటే మీకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, హ్యాపీనెస్ దొరుకుతుంది. రేపటి రోజు నువ్వు సక్సెస్ అయితే అసలు నీకు ఎక్కడ లేని సుకూన్ అనమాట. అబ్బా చాలరా మనకు నచ్చింది చేస్తున్నాం, రూపాయి తక్కువ వచ్చినా బిందాస్ బతుకుతున్నాం అని ఒకటి ఉంటుంది. సో అందుకని చెప్తున్నాం, నచ్చింది చేయడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇట్లా మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఫిట్నెస్, ఎందుకంటే లోపల చాలా థింగ్స్ నేను షేర్ చేసుకోవాలని. మనం ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటాం, లైక్ పిల్లుంటే పిల్లలతో షేర్ చేసుకుంటాం, కొన్ని థింగ్స్ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేం. బట్ ఈడ కెమెరా ముందు షేర్ చేసుకుంటే బిట్ ఆఫ్ హ్యాపీనెస్ అలాగుంది. సో నేను ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్తో పాటు పర్సనల్ లైఫ్ స్టోరీస్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వై? బికాస్ ఇది ఎవరొకరు కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్క పర్సన్ కనెక్ట్ అవుతారు ఒక ఆస్పెక్ట్లో. అది కనెక్ట్ అయినప్పుడు వాడు అది ఆ ఫీల్, అబ్బా ఏం చెప్పిండ్రు అన్న, నేను చెప్పాలనుకుంది ఎగ్జాక్ట్గా చెప్పిండు ఐకో బ్రో, చాలు ఇట్లా మన థాట్స్ షేర్ చేసుకునే పర్సన్స్ కూడా ఉన్నారు అని ఒకటి ఉంటుంది. ఈ వీడియో లెంత్ అయినా కూడా పెట్టేస్తా, మొత్తం పెడతా. నేను 15 minutes పెడుతుండే, ఇది 20 minutes అయినా పెడతా. చూడరు పర్లేదు, ఈరోజు కాకపోతే రేపైనా చూస్తారని నమ్మకం ఉంది. సో అట్లా అనమాట. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇందులో బాడీ కండిషన్ ఇది అదేం చూపెట్టలే, అపార్ట్ ఫ్రమ్ ఫిట్నెస్సే మాట్లాడినా. ఓన్లీ వర్కౌట్ చేసుకుంటా, నా మైండ్లో రన్ అయ్యే థాట్స్ మాట్లాడినా అనమాట. సో దట్ ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి ఉంటారు. లైక్ ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ కూడా చేయాలి, ఇట్లాంటి టైప్ ఆఫ్ వ్లాగ్స్ కూడా చేయమంటే కంటిన్యూ చేస్తాం. మీరు ఎప్పటికైనా కంటిన్యూ చేస్తాం, బట్ మీరు చెప్తే ఓకే చూస్తారు అని ఇంకో ఎక్స్ట్రా పుష్ దొరుకుతుంది. సో డూ కామెంట్, చెప్పండి ఏమనుకుంటారు అనేది. సో ఈ రోజుకి ఇంతే, మళ్ళీ రేపటి రోజు ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. చలో బాయ్.